నెల్లూరు జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై తనిఖీలను ముమ్మరం చేశారు. కొవ్వూరు జాతీయ రహదారిపై నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డీటీసీ రామచంద్రయ్య ఆదేశాల మేరకు జిల్లాలో 2 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 19 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడం, ఎమర్జెన్సీ డోర్లకు తాళాలు వేయటం, అలాగే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన బస్సులను సీజ్ చేశారు. మొత్తం 19 బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీసీ బస్సుల మీద టూరిస్ట్ బస్సెస్ మీద తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా నిన్న కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా మార్నింగ్ నెల్లూరు జిల్లాలో డీటీసీ గారు చంద్ర గారి ఆదేశాల మీద 2 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ఒక టీం వచ్చేసి అయ్యప్ప గుడి సెంటర్లో హైవే మీద అక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. రెండో టీం వచ్చేసి కొవ్వూరు నెల్లూరు బ్రాంచ్ దగ్గర మేము ఇక్కడ ఉదయం నుంచి తనిఖీలు చేయడం జరిగింది. ఈరోజు తనిఖీల్లో భాగంగా వైలేషన్స్ ఉన్న బస్సుల్ని సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో ఈరోజు పెట్టడం జరిగింది. సార్ నిన్న ఈరోజు కలిసి 8 బస్సులు, నిన్న వచ్చేసి 16 బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు దాకా 3 బస్సులు సీజ్ చేశాము. ఇంకా మొత్తం డ్రైవ్ పూర్తయితే మాత్రం ఎన్ని బస్సులు సీజ్ చేశామన్న వివరాలు మనకి తెలుస్తాయి. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీసీ బస్సుల మీద టూరిస్ట్ బస్సెస్ మీద తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా